వేసవి ప్రతాపంతో అల్లాడుతున్న ప్రజలకు శనివారం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. అయితే వేసవి పూడికలు తీయకపోవడం వలన డ్రైన్లు పొంగి రోడ్డుపై నీళ్లు నిలిచిపోవడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సందర్భంగా దూసర్లపూడి మాట్లాడుతూ, శనివారం కురిసిన చిన్నపాటి వర్షానికే వీధులు, రహదారులు అన్నింటా మురుగు కాలువల నీరు రోడ్ల మీదకు వచ్చింది. రద్దు చేసిన చెత్త ఛార్జీల భారం ప్రభుత్వం వహించకుండా కార్పొరేషన్పై వదిలివేయడం వలన పారిశుధ్య వాహనాలు, కార్మికుల నిర్వహణ తగ్గిపోవడం వలన స్మార్ట్ సిటీలో మురికివాడలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు. ఇకనైనా స్పెషల్ ఆఫీసర్ సమీక్షలు చేపట్టి గ్రీవెన్స్ హామీ మేరకు అఖిలపక్షం నిర్వహించి ప్రజారోగ్య పరిపాలన చక్కదిద్దాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నామని అన్నారు. ఆర్ఎన్బి ప్రధాన రహదారుల కల్వర్ట్లు, రైల్వే క్రాసింగ్ అవుట్లెట్స్, రేచర్లపేట రైల్వే మేజర్ డ్రైన్, చీడీలపొర కాలువ, ఉప్పుటేరు కెనాల్, సూపర్ బజార్, మెజిస్ట్రేట్ వీధి, జీజీహెచ్ కెనాల్ డ్రైన్, నరసింహం రోడ్, మేజర్ డ్రైన్ రామకృష్ణారావుపేట, ప్రధాన రహదారి కాలువ, సంజయ్ నగర్, దుమ్మలపేట, రాజీవ్ కల్ప, మేజర్ మురుగు కాలువల మార్గాలు, కొత్తపేట మార్కెట్, ఓవర్ బ్రిడ్జ్, క్రాస్ డ్రైన్, పెద్ద మార్కెట్, వార్ప్ రోడ్, కెనాల్ కాలువ మార్గాలు క్లియర్ చేయాల్సిన అత్యవసరం ఉందని పౌర సంక్షేమ సంఘం తెలియజేసింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్గా 100% మురుగు కాలువల పూడికలు తీయించి తరలించే ప్రక్షాళన చేయకుంటే మహా మురికి నగరంగా స్మార్ట్ సిటీ తయారయ్యే ప్రమాదం పొంచి ఉందని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు తెలిపారు. పంచ ప్రాధాన్యాలకు డ్వామా పెద్దపీట వేస్తోందని కాకినాడ జిల్లా డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ అడప వెంకటలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కాకినాడలోని డ్వామా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది డ్వామా ఆధ్వర్యంలో పంచ ప్రాధాన్యాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రైతులు పొలాల్లో నీటి కుంటలు త్రవ్వడం, పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు, ఉపాధి కార్మికులందరికీ 300 రూపాయలు వచ్చే విధంగా చేయడం, చెరువుల అభివృద్ధి, అదేవిధంగా పంట కాలువల అభివృద్ధి, పచ్చగడ్డి పెంపకం, పాడి పరిశ్రమ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెంకటలక్ష్మి వివరించారు. ఉపాధి హామీ పథకంలో నూతన మస్తర విధానాన్ని అవలంబిస్తున్నట్లు అడప వెంకటలక్ష్మి తెలిపారు. గతంలో వలె హాజరు ఒకటే కాకుండా మస్తర్తో పాటు ఫోటో క్యాప్చర్ తీసుకోవడం జరుగుతుందన్నారు. దీంతో ఫేస్ మస్తర్కి అవకాశం ఉండదని ఆమె తెలిపారు. అదేవిధంగా వేసవిని దృష్టిలో పెట్టుకుని పని వేళల్లో మార్పు చేసినట్లు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు చేపట్టే పని బదులు ఉదయం 5 గంటల నుండి 11 గంటల వరకు మార్పు చేసినట్లు తెలిపారు. ఉపాధి కార్మికులందరూ తప్పనిసరిగా తలపై వస్త్రం ధరించాలని సూచించారు. అదేవిధంగా త్రాగునీరు తీసుకుని వెళ్లాలని అన్నారు. పని జరిగే ప్రాంతంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసినట్లు వెంకటలక్ష్మి తెలిపారు. నమస్కారం అండి, నేను పీడీ డోమా కాకినాడ. నా పేరు వెంకటలక్ష్మి. ఉపాధి హామీ అనేది మన ఇప్పుడు ఫైనాన్స్ ఇయర్ పెట్టారు. ఇంతకుముందు అయితే జూన్ టు జూన్ ఉండేది. ఇప్పుడు గత 2 ఇయర్స్ నుంచి ఏప్రిల్ టు మార్చి వరకు ఫైనాన్స్ ఇయర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. గత ఫైనాన్స్ ఇయర్ మొన్న మార్చి నాటికి మేము 78 లక్షలు టార్గెట్గా పెట్టుకుంటే 75 లక్షల వరకు మ్యాండేస్ పని దినాలు కల్పించడం జరిగింది. మనకి యావరేజ్ వేజ్ అనేది 300 రూపాయలు, మినిమం వేజ్ 300 రూపాయలు ఉంది. దాన్ని 252 రూపాయలు వరకు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం మళ్ళీ మనకి అంతే, ఈ సంవత్సరం మళ్ళీ ఒక 7 రూపాయలు మినిమం వేజ్ పెరిగి 307 రూపాయలుగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 307 రూపాయలు వాళ్ళు చేసుకున్న పనిని బట్టి వేతనం రావడం జరుగుతుంది. 307 రూపాయలకి ఎంత కొలత తీసుకోవాలి అనేది ముందు రోజు మార్కింగ్ ఇచ్చి ఆ పని చేసిన తర్వాత 307 రూపాయలు వేతనం అనేది ఎంత వస్తే అంత వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో మనకి మస్తరు ఒక్కటే ఉండేది, అలాగే తర్వాత ఫోటో క్యాప్చరు కూడా ఉండేది. ఇప్పుడు ఫోటో క్యాప్చర్లో కొంచెం మార్పు, టెక్నికల్ మార్పు అనేది చేయడం జరిగింది. ఆ గ్రౌండ్లో ఏ గ్రూప్కి ఆ గ్రూప్, ఆ SSS గ్రూప్ అంటే వే సీకర్స్ తోటి గ్రూపులు ఫామ్ చేసి 50 మంది వే సీకర్స్కి ఒక గ్రూప్ ఫామ్ చేసి దానికి ఒక మేట్ని పెట్టడం జరుగుతుంది. ఆ మేట్ అనేవారు 50 మందిని మొబిలైజ్ చేసి పనిలోకి తీసుకెళ్ళడం, ఆ రోజు చేయవలసిన పనిని మార్కింగ్ ఇచ్చి చేయించడం. అది పొద్దున ఉదయం వెళ్ళగానే ఒక ఫోటో క్యాప్చర్ తీసుకుంటుంది, ఫోటో తీయాలి. ఆ ఫోటోలో
అది సిస్టమే కౌంట్ చేసుకుంటుంది. హెడ్ కౌంట్ అనేది ఉంటుంది. 10 మందికి అటెండెన్స్ వేస్తే 10 మందికి ఫోటో వస్తేనే తీసుకుంటుంది. హెడ్ కౌంట్ అనేది చేస్తుంది. అందులో ఒకళ్ళు తక్కువ వచ్చినా ఒకళ్ళు ఎక్కువ వచ్చినా అది తీసుకోదు క్యాప్చర్. ఇది ఒకటి పెట్టడం జరిగింది ఈ సంవత్సరం నుంచి. అలాగే ఐ బ్లింకింగ్ ద్వారా ఫోటో తీసుకుంటుంది. ఇది మార్నింగ్ వెళ్ళగానే ఒకసారి ఫోటో తీయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం వర్క్ అయిపోయాక బయటకు వచ్చాక ఒక ఫోటో తీయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మస్తరు మానిటరింగ్లో కొంత మనకి ఒక డిఫరెన్స్ అనేది ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. దానివల్ల మనకి ఫేక్ మస్తర్లు పడడం కానీ బయట ఉన్న వాళ్ళకి మస్తర్ వేసే అవకాశం కానీ ఉండదు. కంపల్సరీ ఎవరైనా ఫీల్డ్లో ఉంటేనే వాళ్ళది ఫోటో క్యాప్చర్ ద్వారా మాత్రమే మస్తర్ వెళ్తుంది. ఇది మేట్ అనే వాళ్ళు చేస్తారు. ఎంతమంది మేట్లు ఒక ఫీల్డ్ అసిస్టెంట్కి 4-5 మేట్లు ఉండొచ్చు. ఆ మేట్లు అందరినీ ఫీల్డ్ అసిస్టెంట్ సూపర్వైజ్ చేసుకుంటాడు. దీంతోపాటు మాన్యువల్ మస్తర్ కూడా ఉంటుంది. ఆ మాన్యువల్ మస్తర్లో ఏదైతే ఎన్ఎంఎంఎస్ ద్వారా పంపించారో, డిజిటల్ మస్తర్ పంపారో అదే మాన్యువల్ మస్తర్లో కూడా ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి పని కొలత ఇచ్చి ఆ రోజు ఆ పని చేయించడం జరుగుతుంది. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తుంది కాబట్టి పని వేళల్లో కొంచెం మార్పు చేయడం జరిగింది. ఇంతకుముందు 7-8 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 12-1 గంట వరకు చేసేవారు. ఇప్పుడు ఎండ తీవ్రత ఉన్న మార్నింగ్ 5 గంటల నుంచి 11 గంటల వరకు లోపల పని పూర్తి చేసుకొని బయటికి రావాలి. ఒకవేళ అనుకున్న కొలత కనుక పూర్తి చేసుకోలేదనుకుంటే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. మనం ఇచ్చే టైం మాత్రం మార్నింగ్ 5 to 11 లోపల పనిలోకి వెళ్ళి పని క్లోజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాలి. ప్రతి అవర్కి ఒకసారి ఆగి నీళ్లు తాగాలి. అలాగే ప్రతి సైట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సైట్లో నీడకి పందిర్లు కానీ టెంట్లు కానీ లోకల్గా అరేంజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇవన్నీ అలాగే వచ్చిన ప్రతి వేసీక తల మీద క్లాత్ కట్టుకోవాలి. అది తువ్వాలై ఉండొచ్చు, ఏదైనా సరే. ఒంటి మీద బట్ట లేకుండా పనిలోకి రాకూడదు. కంపల్సరీ ఫుల్గా ఒంటి నిండా బట్ట వేసుకొని రావాలి. ఎందుకంటే ఎండ వేడి అనేది శరీరానికి తగలకుండా చూసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమ్మర్ అంతా పని చేయాలి. ఇవి కూడా మనం ఫీల్డ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం పంచ ప్రాధాన్యాలని ఒక 5 ప్రాధాన్యాల వర్కులు మనకి ఇవ్వడం జరిగింది. ఒకటి, రైతుల పొలాల్లో నీటి కుంటలు తవ్వడం, ఫామ్ పండ్స్ అనేది తవ్వడం ఒకటి. అలాగే ఏప్రిల్ 10 లోపులో ప్రతి గ్రామంలో పశువులకి నీటి తొట్టెలు నిర్మాణం చేయడం అన్నది ఒకటి. ఈ కంపల్సరీ ఏప్రిల్ 10 లోపల ప్రతి ఊళ్ళో పశువులకి నీటి తొట్టెలు నిర్మాణం చేయాలి. తర్వాత ప్రతి వేజ్ సీకర్కి 300 రూపాయలు వేజ్ వచ్చేటట్టుగా చూడాలి. అలాగా వాళ్ళకి మెజర్మెంట్ ఇచ్చి వర్క్ చేయించాలి. నాలుగోది, ఆ గ్రామంలో ఉన్నటువంటి ట్యాంకులు అభివృద్ధి, అంటే చెరువుల అభివృద్ధి అనేది చేపట్టాలి. అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి పంట కాలువల అభివృద్ధి కూడా చేపట్టాలి. ఈ 5 పనులు మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి పంచప్రాధాన్యాలు ఈ 5 రేపు జూన్ వరకు చేయమని చెప్పడం జరిగింది. మన జిల్లా యొక్క ప్రాధాన్యత, మన జిల్లా కలెక్టర్ గారు కొత్తగా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ పశువులకి పచ్చగడ్డి పెంపకం, ఆ పచ్చగడ్డి పెంపకం కూడా ఒక పంచాయతీకి మండలానికి ఇంతని టార్గెట్ ఇచ్చి ఆ రైతులను మొబిలైజ్ చేసి పచ్చగడ్డి పెంపకం కూడా విరివిగా జరిగి పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా, అంటే ఆల్రెడీ మనం పశువులకి ఒక షెడ్లు కడుతున్నాము, దాంతోపాటు పచ్చగడ్డి పెంపకం కూడా జరిగినట్లయితే పశు గణాభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో అది కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ 6 ప్రాధాన్యాలతోటి ఈ సంవత్సరం జూన్ వరకు మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది.